హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతూ ఉన్నాననమాట. ఇప్పటి నుంచి కంటిన్యూస్‌గా మన వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి. చూడండి. ఓకే. మరి ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఒక పురాతనమైన ఆలయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. దాని గురించి తెలుసుకుందాము. అలాగే ఎవరు కట్టించారు? ఏ ఇయర్‌లో కట్టించారు? దానికి చరిత్ర ఉందా? లేదా? ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాము. అలాగే మనం ఆ విషయాలు తెలుసుకునే ముందర మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి టెంపుల్స్ గురించి ఏవైనా తెలిసి ఉంటే గనక కామెంట్స్ కూడా చేయండి. ఓకే. మరి మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మనమైతే దాదాపుగా వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఇది ఎక్కడ ఉంది అంటే మన మహబూబ్ నగర్ జిల్లా అయిన తెలంగాణలో కల్వకుర్తి అనే గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇది జడ్చర్ల మండలంలో ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది ఏ ఊర్లో ఉందంటే గంగాపురం అనే ఊర్లో ఉందన్నమాట. ఇది మనం ఎంట్రన్స్. మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ చూస్తూ ఉన్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. దీనికి 2 వేస్ చూపిస్తుంది. ఒకటి చిన్న చిన్న గల్లీలలో నుంచి చూపిస్తుంది, ఇంకొకటి ఇక్కడ ఈ ద్వారం నుంచి కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఈ ద్వారం నుంచి అయితే ఆలయానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు. ఏమంటే మన చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, ఆ టైప్లో చూపిస్తుంది అనమాట. మనకి ఎంటర్ అవ్వంగానే ఆలయం కనిపిస్తుంది అనమాట. కొంచెం దూరంలోనే బాగుందనమాట. చాలా చాలా ఓల్డ్ టెంపుల్. దీనికి 1000 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసేసి ఈ స్వామి కూడా చాలా అద్భుతంగా ఉన్నారండి. స్వామివారు కూడా మనకు చూస్తూ ఉన్నారు కదా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఆ స్టెప్స్ కూడా ఎంతెంత హైట్ ఉన్నాయంటే అంతంత హైట్ ఉన్నాయి. చుట్టూ మనం ఏం తీసుకెళ్ళా కానీ ఆ గుడి దగ్గర ఏమేమి మనకు పూజకు కావాల్సినటువంటి వస్తువులు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసేసి ఆలయానికి చాలా బాగుంది. ఓల్డ్ టెంపుల్. కొంచెం ముందర అంతా రెనోవేషన్ అవన్నీ చేశారు. ఈ టెంపుల్కి వచ్చేసేసి లోపలైతే మూర్తి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాడు. 7 అడుగుల స్వామిలాగా కనిపిస్తారు. మన తిరుపతిలో ఎలా ఉంటారో స్వామి అలా కనిపిస్తారనమాట. చూస్తూ ఉన్నారు కదా, స్తంభాలన్నీ పురాతనమే. ఇక్కడ వర్షాలు అవి ఏమైనా పడినా కానీ ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఇదంతా షెల్టర్స్ వేసేసారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసేసి. ఈ ఆలయం గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈ ఆలయం వచ్చేసేసి 1042 ఏడీలో నిర్మించారనమాట. ఇది దక్షిణ భారతదేశంలోనే ఇది ముఖ్యమైన ఆలయాల్లో ఈ చెన్నకేశ్వర ఆలయం ఒకటన్నమాట. ఈ ఇది ఈ ఆలయాన్ని కట్టించిన రాజులు ఎవరంటే బాదామి చాళుక్యుల పరిపాలనలో ప్రసిద్ధి చెందిందని మనకు చరిత్ర చెప్తుంది. కానీ పూర్తిగా వారి హయాంలోనే అభివృద్ధి చెందిందనైతే కనుక ఎక్కడ శాసనాలలో లేదు. అక్కడ శాసనాలు ఉన్నాయి కానీ అది పర్టికులర్గా ఏ రాజులు కట్టించారు, చాళుక్యుల ఎవరనేది మనకైతే హిస్టరీ అయితే పూర్తిగా అయితే స్వామివారి యొక్క గర్భాలయానికి మనం వెళ్ళాల్సింది ఇదే అనమాట. కొన్ని స్టెప్స్ ఎక్కేసేసి మనం స్వామివారి గర్భాలయాన్ని చేరుకుంటాము. అలాగే ఇది బాదామి చాళుక్యుల కాలంలో చాలా ప్రసిద్ధి పొందిందనమాట. ఇది వచ్చేసి 1042 నుంచి 1063 వరకు త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు అనే కళ్యాణి చాళుక్యుల రాజు చాలా ప్రసిద్ధి చెందించారనమాట. అంటే బాగా విస్తరించారు ఈ ఆలయం యొక్క పేరు ప్రఖ్యాతలు కానీ అవన్నీ అనమాట. ఈ ఈ స్వామి ఆ ఊరి పేరు కూడా కేశవపురం అని, మయాపురం అని, ధృతిపురం అని, మత్స్యపురం అని ఇలాంటి రకరకాల పేర్లతో పిలిచేవారు అనమాట. అది రాను రాను క్రమంగా గంగాపురంగా స్థిరపడిపోయిందనమాట. ఈ ఆలయంలో వచ్చేసేసి ప్రధాన స్వామివారి పేరు చెన్నకేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ మనకు గర్భాలయానికి వెళ్ళేటప్పుడు ఈ ఉంటాయి కదా శిల్పాలు, ఆ శిల్పాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. చాలా అందంగా కూడా చెక్కారు. ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసేసి జైన మతాలు, శివ మతాలు, ఇక్కడ ఇతర మతాలు కూడా ఆలయాలను చాలా ప్రసిద్ధి చెందించారనమాట ఈ ఊర్లో ఆ చాళుక్యుల రాజులు అనమాట. ఇక
ఇక్కడ చూస్తున్నారు కదా శిల్పాలు చూడండి. వివిధ శిల్పాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకు గర్భాలయానికి ఎంట్రన్స్‌లో ఎంత బాగున్నాయి చూడండి శిల్పాలు. ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా ఉంటాయన్నమాట శిల్పాలు. చూస్తే వాళ్ళ నైపుణ్యం అప్పటి కాల శిల్పుల యొక్క నైపుణ్యాన్ని మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా చూడొచ్చన్నమాట. ఈ ఆలయంలో స్వామివారు చెన్నకేశ్వర స్వామివారు తన భార్య అయిన లక్ష్మీదేవితో కొలువై ఉన్నారన్నమాట. స్వామివారికి ఇక్కడ మీసం ఉంటుంది. ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం. ఈ ఆలయంని లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయంగా పిలుస్తారన్నమాట. స్వామివారిని చూస్తున్నారు కదా ఎంత దేవోద్యమానంగా స్వామివారు వెలుగుతూ ఉన్నారో. ఇది అన్నమాట. లోపల కూడా ఆ మండపాలు వచ్చేసేసి ఆ పిల్లర్స్ ఉంటాయి కదా స్తంభాలు 12 ఉంటాయి అన్నమాట. ఆ గర్భగుడికి లోపల మొత్తం 12 పిల్లర్స్ ఉంటాయి. అలాగే మేము ఇంకా దర్శనం చేసేసుకొని స్వామివారి నుంచి బయటకు వచ్చేసాము. వెనకల గనక మనకు వెళ్ళామంటే ఆలయం వెనకల ఇలాంటి ఉపాలయాలు దండిగా ఉన్నాయి స్వామివారికి. కానీ అందులో విగ్రహాలు లేవు. కానీ అక్కడ చూడండి అసలుకి ఆర్చ్ కానీ ఎంత ఆ మండపాన్ని ఎంత ఆర్కిటెక్చర్గా వాళ్ళు శిల్పాల నైపుణ్యంతో చెక్కారో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు స్వామివారి వెనకల గనక వెళ్తే వెనక ఏనుగులు కూడా ఒక్కొక్క విధంగా లైన్గా వెళుతూ అంటే యూనిటీగా దాన్ని ప్రదర్శిస్తారనమాట. ఆ శిల్పులు చూడండి ఎంత వివిధ భంగిమల్లో ఏనుగులు వెళ్తూ ఉన్నట్లుగా అంత అద్భుతంగా శిల్ప చాతుర్యతను మనం అక్కడ తెలుసుకోవచ్చు, చూడవచ్చు కూడా అనమాట. చూస్తూ ఉన్నారు కదా ఉపాలయాలు ఉన్నాయి కానీ విగ్రహాలు అయితే ధ్వంసానికి గురి అయిపోయాయి. మనం ఈ టెంపుల్లోకి వెళ్తే చాళుక్యుల కాలంలో ఎలాంటి ఆలయాలు వాళ్ళు ఎలా నిర్మించారు అనేది వాళ్ళ శిల్పకళా నైపుణ్యము, వాళ్ళ స్టైల్స్ కానీ అలాంటివి అన్నీ ఈ ఆలయంలో చాలా బాగా చూడవచ్చు. టెంపుల్ చుట్టూ చూస్తే వాళ్ళ చాళుక్యుల రాజులే కట్టించారనేది మనకు బాగా తెలిసిపోతుంది.
ఆలయానికి ఒక కోనేరును కట్టించారనమాట. చాళుక్యులు వచ్చేసేసి చాలా పెద్ద కోనేరు అనమాట. మనకు దిగి మనం నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ స్వామివారికి ప్రతిరోజు అభిషేకానికి ఈ కొలంలో ఉన్న నీరే స్వామివారికి తీసుకెళ్ళి అభిషేకం చేస్తారంట. ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఏ రోజున చేస్తారంటే, ఒకటి రథసప్తమి రోజున, అలాగే మాఘ శుద్ధ చవితి నాడు కళ్యాణం చేస్తారంట స్వామివారికి. అలాగే ఇక్కడ 2 ఏళ్ళకు ఒకసారి గంగమ్మ జాతర పెద్ద ఎత్తున చేస్తారంట. తిరునాళ్ళలాగా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఇదండి మన పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం విశిష్టతలు, ఆ గొప్పతనాన్ని మనం విన్నాం కదా. ఈ ఆలయంకు మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అలాగే మరొక పురాతనమైన ఆలయంతో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.